ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకంటే తను నా భార్య కాబట్టి. తనని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. లక్ష్మి విషయంలో డాక్టర్స్ చేతులు ఎత్తేసినప్పుడు నాకు వేరే దారి లేక గుడి చుట్టూ తడి బట్టలతో అన్ని ప్రదక్షిణలు చేశాను. జాను, ఏంటలా ఉన్నావు? ఏం లేదక్క, ఇప్పుడిప్పుడే కొన్ని నిజాలు తెలిసాయనిపిస్తుంది. ఇన్ని రోజులు నేను ఊహించింది అబద్ధమని తెలిసొస్తుంది. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు జాను? బావగారు ఇన్ని రోజులు మనీషా ప్రేమలో కొట్టుమిట్టాడుతూ నిన్నవతల గట్టున వదిలేశారనిపించింది. కానీ బావగారిలో కూడా నీ మీద చాలా ప్రేమ ఉందని ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది. వదినా, మనీషా మాత్రం అన్నయ్యని తన వైపు తిప్పుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఏది ఎలా ఉన్నా నువ్వు అన్నయ్యతో కలిసి ఉండాలనేదే మేము కోరుకునేది. మీ ఇద్దరి మధ్యకి ఇంకెవరూ రాకూడదనేదే మేము ఆశించేది. హలో, మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అనవసరంగా లక్ష్మిని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? మేమెందుకు డిస్టర్బ్ చేస్తామన్నయ్యా? మరి లేకపోతే ప్రశాంతంగా పడుకున్న దాన్ని పక్కన కూర్చొని పిచ్చి కబుర్లు చెప్తుంటే తను ఎలా రెస్ట్ తీసుకుంటుంది? అక్కకి ఏమైనా కావాలేమోనని అడగడానికి వచ్చాం బావగారు. తనకేమన్నా కావాలంటే చూసుకోవడానికి నేనున్నాను. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరమూ లేదు. నేను చూసుకుంటాను. మీరింక బయటికి నడవండి. మీరింకా బయటికి నడవండి. వాళ్ళ ఆవిడ గారిని వాళ్ళ ఆయన గారు చూసుకుంటున్నప్పుడు మధ్యలో మనం ఎందుకు జాను? పద జాను, పద. ఓకే లక్ష్మి, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను చేసి పెడతాను. అడగొచ్చా లేదా అని ఆలోచిస్తూ కూర్చోకు. అండ్ నీకు ఇప్పుడు రెస్ట్ చాలా అవసరం. దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. అర్థమైందా? సరేనండి. అక్క బావగారిద్దరూ ఎప్పుడూ ఇలాగే కలిసుంటే చాలా బాగుంటుంది. కానీ వీళ్ళిద్దరినీ చూస్తూ మనీషా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండదు. మనీషాని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మిత్ర, అయ్యో మిత్ర, మిత్ర, అయ్యో అక్క, అయ్యో అక్క, ఏమైందక్క? ఏమైంది ఆంటీ? ఏమైందో తెలియదు మనీషా. హఠాత్తుగా మిత్ర ఫోటోకి మంటలు అంటుకున్నాయి. అంతా విచిత్రంగా ఉంది. ఇలాంటి విచిత్రం నేను ఎప్పుడూ చూడలేదు. కొన్ని విచిత్రాలు ఊరికే జరగవు అంటారక్క. ఇలా జరిగిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అంటే ఎలాంటి కారణం అయి ఉంటుంది? ఎప్పుడూ మనం అనుకునేదే కదక్క. మిత్ర పక్కన లక్ష్మి ఉన్నంతకాలం మిత్రకి ఏదో ఒక గండం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఏదైనా గండం రావడానికి ఇది సంకేతమేమో. లేకపోతే నిక్షేపంగా ఉన్న ఫోటో నిప్పుల్లో కాలిపోవడం ఏంటాంటీ? గుడ్డిలో మెల్లలా ఏ దేవుడి దయవల్లో లక్ష్మియే అప్పుడు విడాకులకు అప్లై చేసింది. అందువల్లే లక్ష్మి మిత్ర జీవితంలో నుంచి వెళ్ళిపోయే అవకాశం దొరికింది. కానీ మనం లక్ష్మి వెళ్లే వరకు ఆలోచిస్తూ కూర్చుంటే మిత్రని రోజుకొక ఆపదలో పూటకొక ప్రమాదంలో పడేసేటట్టుంది.
లక్ష్మి మిత్ర జీవితంలో నుంచి వెళ్ళిపోయే వరకు మిత్ర జీవితానికి భరోసా లేకుండా పోతుంది. మిత్ర కానీ ఏమైనా అయితే నువ్వేమైపోతావో అనే భయం మా అందరికీ పట్టుకుంది. లక్ష్మి మిత్ర జీవితంలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడే మిత్ర బతుక్కి విముక్తి కలుగుతుందక్క. బాగా ఆలోచించు. సర్లే ఆంటీ, ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. మిత్ర ప్రాణానికి ఏమి కాకుండా చేయటానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో ఆలోచించండి. హలో లాయర్ గారు, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. నన్ను ఇంటికి రమ్మంటారా మేడం? వద్దు, నేనే మీ దగ్గరకు వస్తాను. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సరే అరవింద్ గారు, రండి. థ్యాంక్ యూ. ఆంటీ, హఠాత్తుగా లాయర్ ఎందుకు కలవాలనుకుంటున్నారు? ఏమో తెలీదు, కానీ జరిగేది మనకి మంచి పరిణామమేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం చేసిన ప్రయోగం స్థాయి అలాంటిది. ఏంటాంటీ, మిత్ర ఫోటో గురించి మాట్లాడుతున్నారా? ఫోటో మీద చేసిన ప్రయోగం ఈ ఇంట్లో ఒక ప్రళయం సృష్టించడం ఖాయం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.